హాయ్ అండి, నమస్తే. ఇదైతే ఈరోజు మార్నింగ్ జ్యూస్ అండి. నేనైతే మీకు క్యారెట్ జ్యూస్ తయారు విధానం అయితే చూపించబోతున్నాను. క్యారెట్ జ్యూస్ తయారు చేయడం కోసం అయితే నేను 1 కేజీ వరకు క్యారెట్ని అయితే తీసుకున్నానండి. నీట్గా క్లీన్ చేసి పైన పీల్ తీసేసి మిక్సీలో పట్టే వాళ్ళైతే ఇలా కట్ చేసుకోవాలండి. నేనైతే మిక్సీలో పట్టట్లేదు, జ్యూస్ జార్లో చేస్తున్నాను కాబట్టి డైరెక్ట్గా క్యారెట్లనే వేసుకోవచ్చండి. క్యారెట్ జ్యూస్ని అయితే ఎంటీ స్టమక్తో తీసుకోవడం వల్ల అయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి. క్యారెట్లో అయితే విటమిన్ ఏ, బీటా కెరోటిన్, విటమిన్ సి కూడా ఉంటుంది. ఇది ఎర్లీ మార్నింగ్ పరిగడుపును తీసుకోవడం చాలా మంచిదండి. క్యారెట్ జ్యూస్లో అయితే షుగర్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డయాబెటీస్ పేషెంట్లు అయితే షుగర్స్ ఇది తక్కువ మోతాదులో తీసుకోవడమే మంచిది. క్యారెట్ జ్యూస్లో అయితే ఎలాంటి షుగర్ యాడ్ చేయకుండా కూడా పిల్లలైనా పెద్దలైనా అందరు కూడా డైలీ ఒక గ్లాస్ తాగటం చాలా ఆరోగ్యానికి మంచిదండి. ఎందుకంటే విటమిన్ ఏ ఉంటుంది, కంటి చూపుని మంచిగా మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా బీటా కెరోటిన్ వల్ల చర్మం అయితే చాలా కాంతివంతంగా అందంగా కనిపిస్తుంది. అందుకే డైలీ క్యారెట్ జ్యూస్ తాగడం చాలా మంచిది. మిక్సీలో వేసిన జ్యూస్ కంటే జ్యూస్ జార్లో వచ్చే జ్యూస్ అయితే చాలా ప్యూరిటీగా ఉంటుంది. ఎందుకంటే మిక్సీలో వేసే వాటికి వాటర్ యాడ్ చేయాలి. ఇదైతే ఎలాంటి వాటర్ లేకుండానే డైరెక్ట్ జ్యూస్ వస్తుంది కదండి. అందుకే చిక్కగా ఉంటుంది, ప్లస్ టేస్టీగా కూడా ఉంటుంది. జ్యూస్ అయితే ఇలా వచ్చిందండి. ఇదైతే ఈ జ్యూస్ ఎలా ఉందో ఇప్పుడు మరి టేస్ట్ చేద్దామా? చూద్దాం పదండి. ఇక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని ఆదరించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. బాయ్.